లండన్ మహానగరంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి మహాత్మా గాంధీ పోయిండు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ పోయిండు, సర్దార్ వల్లభాయ్ పటేల్ పోయిండు, అవకాశం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ పోయిండు. అక్కడ సమావేశం జరుగుతూ ఉన్న సందర్భంలో ఆయన సమావేశ అధ్యక్షుడైనటువంటి జాన్ విట్లర్ మహాత్మా గాంధీని అడిగింది, అసలు ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి మీ దేశంలో? ఏముందండి, మా దేశం సువిశాలమైన దేశం, సుసంపన్నమైన దేశం, ట్యాక్సీలు ఎవరైతే కడతారో వానికి ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి. అంటే ఆయన వైశ్య కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి, ట్యాక్సీలు వాళ్ళే కడతారు కాబట్టి. అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూకి అవకాశం వచ్చింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ అన్నాయి, ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? మా దేశంలో 6,640 పౌండ్ల డబ్బులు కట్టేళ్ళకి ఇవ్వాలన్నారు. అంటే 6,400 ఆ రోజుల్లో 1931 బిఫోర్ మాట నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్కి అవకాశం వచ్చింది. పటేల్ ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలని, ఎవరికి సార్? మా దేశంలో చదువులు చాలా ఉన్నారు కాబట్టి ఎవరైతే డిగ్రీ చదువుకుంటారో, ఎవరికైతే 100 ఎకరాల భూమి ఉంటుందో వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలన్నారు. అదేవిధంగా చాలామంది ఉన్నారు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఎంతమంది వింటున్నారు, అట్లా ఆ రోజు విన్నారు. దాంతో పాటుగా అంబేద్కర్కి అవకాశం వచ్చింది. అదేవిధంగా అంబేద్కర్కి అవకాశం వచ్చింది. నేను చెప్తా విషయాలు. అంబేద్కర్కి అవకాశం వచ్చింది. అంబేద్కర్, నువ్వు తాడిత పీడిత బడు బలహీన వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్నావు కదా, అవునన్న. అసలు ఓటకి ఎవరికి ఇవ్వాలన్నా గాంధీ చెప్తున్నాడు, నా నెచ్చిన మెట్ల కుల వ్యవస్థ ఉన్నట్టు దేశం, నా దేశంలో అనేక కులాల, మతాల, వర్గాల, బీద, మధ్యస్థ, ధనిక కుటుంబాలు అందరూ ఉన్నారు, దళిత కులాలు అందరూ ఉన్నారు కాబట్టి నా దేశంలో ఎవరికి ఇవ్వాలంటే, ఆ రోజు మాట్లాడే సందర్భం 21 సంవత్సరం తర్వాత మారింది అనుకోండి, 21 సంవత్సరం నిండినటువంటి కులం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, భావం లేదు, నలుపు లేదు, తెలుపు లేదు, ధనిక లేదు, పేద లేదు, 21 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి, పురుషునికి ఓటుకి ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిండు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా మంది వ్యతిరేకించాడు. ఎట్లా దళిత కులాలకు ఓటు హక్కు ఇస్తామని, ఎందుకు ఇవ్వకూడదు, మనుషులే కదా అని చెప్పినండి. వాగ్వివాదం జరిగింది. గట్ల చివరికి అక్కడ చాలా మంది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధానాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ఆలోచన విధానాన్ని ప్రపంచమంతా అప్రపరిచింది. అందుకే మన భారతదేశం ఉన్నటువంటి అందరూ కూడా ఓటుకు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ విధంగా భారతదేశానికి